కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5న కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ సీఎంగా ఉన్నందున ఆ నిర్మాణంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ అందుకు వివరణ కోరుతున్నది. అయితే ఈ నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విచారణను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్ బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపినట్లు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ప్రతిపక్షంపై విరుచుకుపడుతుంది. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. తొలినాళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన రేవంత్ సర్కార్ ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై కన్నేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తిరిగి ఎన్నికల్లో గెలిచే వరకు కాంగ్రెస్ జపించిన మంత్రం కాళేశ్వరంలో అవినీతి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, సుమారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. ప్రచారంలోనూ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో లేనిపోని అనుమానాలను క్రియేట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపడతామని, బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చి చివరకు గెలిచారు. గెలిచినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం తారుమారు చేస్తుందంటూ ఆరోపిస్తోంది. ఇక అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. ఇదొక ఛాన్స్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్వహణపై విచారణ జరిపించేందుకు ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో గతేడాది మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీరుపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థలు ప్రతినిధులను విచారించింది. తాజాగా కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించేందుకు సిద్ధమైంది. జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరవ్వాలని కమిషన్ పేర్కొంది. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే కమిషన్ విచారణ కేసీఆర్, హరీష్ రావులు హాజరవుతారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి, కమిషన్ల పేరిట హడావిడి చేస్తున్న వారికి దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రాజెక్టులను చేపడతాయని, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు సరికాదంటూ పరోక్షంగా మొట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాల్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబిచ్చింది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని, ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తుపోతల పథకమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాలు సాగవుతుందని, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారని తెలిపారు. వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంట సాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పేర్కొన్నారు. ప్రాజెక్టులపై అర్థం పర్థం లేని ఆరోపణలు, అసమంజసం, ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని పిటిషనర్లకు చురకలంటించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని సామాన్య ప్రజలు ఈ విషయంపై ఆసక్తిగా ఉన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ కు నోటీసులపై చర్చలు జోరందుకున్నాయి. కొందరు ఈ విచారణను స్వాగతిస్తుండగా మరికొందరు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ కావటం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపును తెచ్చింది. ఈ విచారణ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును, అలాగే రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణలో ఏం వెల్లడవుతుందనేది తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.